రైట్ రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఈ విషయాలన్నీ మాట్లాడితే రామరెడ్డి గారే కరెక్ట్. ఎందుకంటే అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అమెరికా పర్యటన గురించి ఎందుకు దానికి సంబంధించిన రద్దు ఎందుకు చేసింది అనే అంశం మీద రకరకాల ఊహాగానాలు బయట నడుస్తున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీగా అసలు కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, రామరెడ్డి గారు నోటుకుండా ఉందా? రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు విన్నారు కదా ఓవరాల్గా ఎందుకు అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంది, దీన్ని రకరకాల ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు బాధపడతా ఉన్నారు, జరిగిన వాస్తవాలు ఏంటి అసలు? ముందుగా రేవంత్ గారు, మీకు, రామ్మోహన్ రావు గారికి, రామూర్తి గారికి, రామచంద్ర గారికి నమస్కారం, శుభ సాయంత్రం. మెగా 9 ప్రేక్షకులు కూడా శుభ సాయంత్రం. ఏంటంటే నేను ఇంతకుముందు వేరే ఛానల్ కూడా చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు స్పష్టంగా చెప్పింది, విదేశాంగ శాఖ రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. చెప్తున్న ఉద్దేశానికి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్కు సీఎం స్థాయికి పొంతన లేదు అని స్పష్టంగా, అందువల్లనే మేము రిజెక్ట్ చేస్తున్నాం పర్మిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే అమెరికా ఏంటంటే ఒక సినిమా కూడా ఉంది మనకు, గోడ్జిల్లా సినిమాలో ఆ ఫ్రెంచ్ అతను ఆయుధాలు మొత్తం తెచ్చి అమెరికాలో దాస్తాడు. ఏంటి నువ్వు ఇట్లా ఎక్కడ, దిస్ ఈజ్ అమెరికా, వీ కెన్ డూ ఎనీథింగ్ అంటాడు అక్కడ. ఆ విధంగా ఏంటంటే అమెరికాలో అన్ని దేశాలు, ఇక్కడ ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ప్రపంచంలో అమెరికాలో ప్రపంచంలో ఈ దేశం వాడు లేదనే పరిస్థితి లేదు. దాదాపు అన్ని దేశాల వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. ఈ రెండింటి దేశాల ఒక వైరుధ్య పరిస్థితి ఏంటంటే మన దేశం వాళ్ళు వెళ్ళి ప్రపంచంలో దాదాపు అంటే 90% ఏమో దేశాల్లో ఉన్నారు. అమెరికాలో 99% దేశాల వాళ్ళు అమెరికాలో ఉన్నారు. అమెరికా ఇది ఏంటంటే ఒక మహాసముద్రం లాగా ఉంటుంది. అక్కడ మనకు ఈవెన్ గన్ కల్చర్, బుల్లెట్ కంట్రోల్, కొద్దిగా లేటెస్ట్ 7 దాటితే అమ్మాయిలు జర్నీ చేయకుండా కొన్ని ఏరియాలో బ్లాక్ పీపుల్ అని మేము మా బంధువుల పంపించినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు ఇంత లేట్గా 7 దాటితే అట్లా ఎక్కియొద్దు. అదంటే అమెరికా లేదు అట్లా అక్కడ పరిస్థితి అని. సో అదొకటి. అమెరికాలో యూనివర్సిటీస్లో యాంటీ ఇండియా గ్రూప్ బాగా ఎంకరేజ్ చేసిండ్రు. దాన్ని 20 ఏళ్ల క్రితం దశాబ్దాలుగా నడుస్తుంది. ఒక్క నిమిషం వీడియో వింటే మీకు అర్థమైంది. మీకు అది ఇది ముఖ్యమైనది దీనికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్మిషన్. Segment which practices intellectual subversion. I particularly hold very significant section of the IIT pass-outs who have relocated in the United States for this intellectual subversion. When I did some research on anti-Hindu non-government organizations, I found that most of these non-government organizations like AID, ASHA, Akhila Raman, Angana Chatterjee and the others are all well entrenched in American universities. These are communists who are functioning from American universities, who openly write in support of Naxalism, who have participated in the CPI-ML Congress. Mahashweta Devi, Arundhati Roy, Praful Bidwa, you name them, they have links with Naxal, and they're all well entrenched either in American universities or encouraged by Indian communists from American universities. The last section, significant number are IIT. Raji Rajgopal is an IIT. అమెరికన్ యూనివర్సిటీలో అమెరికా వ్యతిరేకంగా కూడా నడుస్తుంటాయి. అక్కడ మన భారత వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ చాలా చేస్తుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రోగ్రామ్ ఎక్కడ పేర్లు ఇవ్వలే. ప్రొఫెసర్లు, అకాడమిషియన్స్ వీళ్ళని కలుస్తున్నాం అంటే ఇంజనీర్లు కలుస్తున్నా అంటాడు. ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంజనీరే. నీకు చార్టెడ్ అకౌంట్ కలుస్తున్నా అంటాడు. యాకోబ్ మీమన్ కూడా చార్టెడ్ అకౌంటెంటే. నువ్వు పేర్లు ఇవ్వకుండా, నీ అన్ని రోజుల వివరాలు డీటెయిల్ ఇవ్వకుండా నేను అన్ని ఇచ్చానంటే, ఇప్పుడు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ చదివిండు, నేను ప్రొఫెసర్లు కలుస్తున్నా, అక్కడ చూసిన నేను డీటెయిల్స్ ఇచ్చినా అని. ప్రొఫెసర్ అంటే ఏంటి? చాలా మంది ప్రొఫెసర్లు యాంటీ ఇండియా ఉన్నారు. కాబట్టి ఆయన వివరాలు కరెక్ట్ గా లేవు, ఆయన ప్రోగ్రామ్స్ డీటెయిల్ లేవు. గుజరాత్ వాళ్ళు అంటే ఒక మన అంటే వీటిని ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పర్టికులర్ ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతున్నారు. నువ్వు అట్లా పెట్టుకో. నువ్వు చెప్పేది ఒకటి చేసేది విద్య అంటావు, ఇన్వెస్ట్మెంట్లు అంటావు, ప్రొఫెసర్లు కలుస్తున్నట్టు. అందులో ఇప్పుడు మన న్యూయార్క్ మేయర్ జోసెఫ్ మందాని ఉందిగా, ఆయన కూడా కలుస్తున్నట్టు ఆ వివరాలు ఇవ్వలే. ఆ వివరాలు ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా వచ్చింది. ఆయన యాంటీ ఇండియన్. మన అక్కడ అమెరికాలో 15th ఆగస్ట్ తర్వాత వచ్చే వీకెండ్ సండే ఆయన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తుంటారు. పాకిస్తాన్ కూడా చేస్తారు, తప్పేం లేదు. అయితే ఆయన పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే అటెండ్ అయి మెచ్చుకుని పాకిస్తాన్ మన ఇండియన్ ఇండిపెండెన్స్ బాయ్కాట్ చేసినాడు. న్యూయార్క్ జరిగింది. సో ఆయన కూడా వస్తున్నాడు.
సో ఇట్లా ఏంటంటే ఇంకోటి చూపించాలి. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలన్నప్పుడు ఆయన ఎంత ఘోరంగా మాట్లాడుతారంటే ఆయన విషయం మీకు అది చూస్తే అర్థమైంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అవసరం ఆయన మాట్లాడింది ఒక్క నిమిషం వీడియోని. ఆయన ఎంత నీచంగా మాట్లాడుతారంటే మోడీ అమిత్ షా గురించి కూడా. మీరేమైనా పాకిస్తాన్లో పుట్టిరా, సగటు ఇండియన్ పుట్టిరా, పాకిస్తాన్లో పుట్టిరా మాట్లాడు రేవంత్ రెడ్డి. అట్లా మాట్లాడడం ఏంటది? భారత్ మాత అంటారు ఈ బీజేపీ వాళ్ళు. పాకిస్తాన్ పుట్టిరా, ఇండియన్ పుట్టిరా అని మాట్లాడు అంటారు కదా. మైక్ దగ్గర పెట్టుకోండి, వాయిస్ వినపట్ల. ఆయన మాట్లాడమనండి, ఆ వీడియోలు చూసేది ఎక్కడైనా వస్తూనే ఉంటాయి కదా. ఈయన విన్నారు కదా ఎంత ఘోరంగా అంటే దేశ ప్రధానిని, దేశ గృహమంత్రిని మీరు పాకిస్తాన్ లో పుట్టినంటే ఏమన్నట్టు? సో సంస్కారం లేని వ్యక్తి, డీటెయిల్స్ ఇవ్వలేదు, దుర్మార్గమైన ఎజెండా తినపోయిండు, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టే పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన డెవలప్ ఇప్పుడు ఇంతకుముందు పోయి చర్చలు ఏమున్నాయి? ఏ గవర్నమెంట్ ఎవరిచ్చి రిప్లై? ఆ డావోస్ పోయిండు, ఆపలేగా పోయింది కదా. ఏమేమి ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి? ఆయన ఇవాళ చెప్పేది ఒకటి, రేపు చేసేది ఒకటి. ఒక్క నెల అయితే 4,000 పెన్షన్ ఎన్ని చెప్పింది, ఇట్లా చెప్పినా ఎన్ని ఇంప్లిమెంట్ చేసిండు. కాబట్టి ఆయన మాటలు మారుస్తుంటాడు, నమ్మిస్తుంటాడు. పచ్చబద్దాలు కూడా నమ్మేటట్టు మాట్లాడుతుంటాడు, ఆశ పెడుతుంటాడు. మన ఇంకా చాలా ఆశ పెడుతుంటాడు. ఇది దేశ వ్యవహార విషయాల్లో మన విదేశంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు. ఈయన ఇచ్చిన వివరాలు స్పష్టత లేదు. ఈయన చెప్తున్న ఎజెండాకు దానికి లింక్ లేదు. అది స్టార్ట్ 5 రోజులు 6 రోజులు నువ్వు ఆ ప్రోగ్రామ్స్ ఏమన్నా. ఇంకోటి ఇంతకుముందు వేరే ఛానల్ చెప్పినా, నీకు హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ పక్కనే ఉంటాయి బోస్టన్లో. దాని కేంబ్రిడ్జ్ ఏరియా అంటారు, మన జూబ్లీస్ ఏరియా లాగా పక్కనే ఉంటాయి. కిందికి 2-3 స్టేట్ల కింద ఇది వర్జీనియా యూనివర్సిటీ. ఇవే నువ్వు పెట్టుకున్నావు మెయిన్ ప్రోగ్రామ్. 6 రోజులు ఎందుకు? నువ్వు ఏదో వాషింగ్టన్, మయామి, ఫ్లోరిడా, ఆరిజోనా అంటే 4 కారణాలు ఉంటాయి యుఎస్ఏకు. అట్లా టైం. రామరెడ్డి గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు వెళ్ళిపోతారు. సరే సార్, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పిన దాన్ని వేగిపోతున్నారా? ఎందుకంటే వెళ్ళేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఎవరైతే కలవాలో అవన్నీ కూడా ఓన్లీ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి ఆ ప్రొఫెషన్లో ఎవరైనా రావచ్చు. కాబట్టి అందుకనే అనుమానంతోనే పర్మిషన్ ఇవ్వలేదు.